పాస్టర్స్పై కఠిన చర్యలు అనేటువంటి ఒక వీడియోను అప్లోడ్ చేయటం జరిగింది. దాదాపుగా 50,000 మందికి పైగా 2 డేస్లోనే మరి చూడటం జరిగింది. చాలా సంతోషం. ఈ రీతిగా మన ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు మరొకసారి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మంచిది. అయితే ఆ వీడియో సారాంశం ఏంటంటే, మరి కేంద్ర గవర్నమెంట్ అనేటువంటిది రాష్ట్రానికి ఒక ఆదేశం ఇచ్చింది. ఏమి ఆదేశం జారీ చేసిందంటే, బీసీసీలుగా లేనటువంటి పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు, వారికి మీరు 5,000 ఎందుకు ఇచ్చారు, కాబట్టి దానికి సరి అయినటువంటి సంజాయిషి ఇవ్వండి, దాని మీద మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటూ కేంద్రం నుండి ఆదేశాలు వచ్చినట్లుగా గత సమయంలో సోషల్ మీడియాలో మరి ప్రింట్ మీడియాలో ఆయా రీతులుగా కొన్ని వార్తలు మనం చూసాం. తదనుగుణంగా క్రీస్తు విజయం ఛానల్ నుండి మనం స్పందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఒక కీలక సూచన చేసింది, ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులుగా మతం మారి ఎస్సీ ఓబీసీ వర్గాల ప్రతిఫలాల రిజర్వేషన్ల ఫలాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. హిందూ ఎస్సీ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నా సరే పాస్టర్ల విపత్తు కింద ఉపశమన నిధి నుంచి 5,000 రూపాయలు పొందుతున్న వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే మీరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా సమయంలో 5,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు, ఇస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది. ఏంటంటే, ఎవరైతే నిజమైన క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఎవరైతే కావాలనే మతం మారి ఎస్సీ ఓబీసీ సర్టిఫికెట్లు ఉండి హిందువులుగానే చలామణి అవుతూ ఎస్సీలకి సంబంధించినటువంటి నిజమైన ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు కావచ్చు, ఈ 5,000 రూపాయలు ఇస్తానన్నది కావచ్చు, ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇందులో పాస్టర్స్ది ఎలాంటి తప్పు లేదండి. ఒకవేళ పాస్టర్స్ వాళ్ళ సర్టిఫికెట్లు ఎస్సీలుగా ఉన్నారు, బీసీ ఏ బి డి ఈగా ఉన్నారు, ఓసీల్లో ఉన్నారు, వీళ్ళు కూడా 5,000 రూపాయలు తీసేసుకున్నారు, వీళ్ళ మీద ఏదో కేసు పురమాయిద్దాము, వీళ్ళని ఏదో అరెస్ట్ చేపిద్దాము, వీళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకుందామని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ మరి కాషాయ దళం ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే అనవసరంగా మీరే నవ్వులు పాలవుతారు. నాకు తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి పిచ్చి చర్యలు తీసుకోవు, నాకు తెలుసండి. నా అభిప్రాయం నాకు తెలిసినంతలో, ప్రత్యేకించి ఎస్పెషల్లీ జగన్ గారి గవర్నమెంట్ ఖచ్చితంగా యథార్థంగా పారదర్శకంగా పరిపాలన అందిస్తుంది అని నేను నమ్మేటువంటి వారిలో నేను ఒకడిని. సరే, వైసీపీ ప్రభుత్వం అంటే అభిమానంతో నేను చెప్తున్నాను అని మీరు ఎవరు భావించొద్దు. గత వీడియోలో కూడా చెప్పాను, ఒకవేళ ఈ సమయానికి చంద్రబాబు గారు పరిపాలిస్తున్నా లేక బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ పరిపాలన చేస్తున్నా సరే ప్రభుత్వాల్ని గౌరవించడం అనే సాంప్రదాయం ఖచ్చితంగా బైబిల్ నేర్పిస్తుంది. యేసయ్యకి ఇష్టం లేకుండా ఒక రాజ్యాధికారం ఏ పార్టీ కూడా గెలుచుకోలేదు. పరమ తండ్రి ఆజ్ఞాపిస్తేనే స్టేట్లో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజ్యాధికారం అనేది ఎవరూ చేపట్టలేరు. ఇది క్రైస్తవుల యొక్క దృఢ విశ్వాసం. కనుక వైసీపీ పాలనలో చాలా అద్భుతంగా హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ మరి ఎవరైనా సరే అందరూ కూడా సమంగా సమిష్టిగా సంతోషంగా జీవిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. అయితే కొందరు మతోన్మాదులు హిందూ సంబంధమైనటువంటి మత పిచ్చితో ఏదో అవాకులు చవాకులు క్రైస్తవుల మీద పేలుతూ, వైసీపీ ప్రభుత్వం మీద పేలుతూ, క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటూ ఏదో వ్యంగ్యాస్త్రాలు,
వాళ్ళ యొక్క అసూయ ద్వేషాలతో మాట్లాడే మాటల్ని క్రిస్టియన్ రైట్స్ నుంచి మేము ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ కూడా పాస్టర్స్ అయినటువంటి వారు ఖచ్చితంగా మీరు బీసీసీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి అని ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేసింది లేదు. కేవలం ఇప్పుడు తాత్కాలికంగా మరి కాషాయ మూకల ఒత్తిడితో కేంద్ర గవర్నమెంట్ బీసీసీ సర్టిఫికేట్ లేని పాస్టర్స్కి మీరు ఎలా పాస్టర్గా గుర్తిస్తారు అని దీని విషయంలో చర్య తీసుకోవాలంటూ, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రానికి ఆదేశించడం అనేది మేము తీవ్రంగా మా నిరసన తెలియజేస్తున్నామండి. రానున్నటువంటి దినాలలో చాలా కష్టదినాలు వస్తాయి. మనం ఊహించినటువంటి విధానాలు కొన్ని సమాజంలో జరుగుతాయి. కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ఒక సేవకుడైతే, ఒకవేళ మీరు ఓసీకి సంబంధించిన వారు కన్వర్టెడ్గా ఉన్నటువంటి వారు బీసీల్లో కన్వర్ట్ అయి ప్రభువును ఘనపరుస్తూ ప్రకటిస్తున్న వారు కానివ్వండి, వీలైనంత వరకు మీరు ఖచ్చితంగా మరి ఎంఆర్ఓలను సంప్రదించి మండల ఆఫీస్కి వెళ్ళి, నేను ఇట్లా క్రైస్తవునిగా జీవిస్తున్నాను, నేను ఒక పాస్టర్ గారినండి, గతంలో నేను హిందువుని కనుక నాకు క్రైస్తవునిగా గుర్తింపు కావాలి అని ఒక అర్జీ పెట్టండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రస్తుతం ఉన్న రూల్స్ని బట్టి నేను చెప్తున్నానండి, ఇక వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బీసీసీలుగా పరిగణించరు, కానీ మీరు హిందూ ఇండియన్ అనేటువంటి సబ్జెక్ట్ దగ్గర ఆ కాలంలో ఏం చెప్తారంటే క్రిస్టియన్ ఇండియన్ అని మాత్రమే మార్పు చేసేస్తారు. అది చాలు. ఇక మీరు ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికెటే అని ఎవరు ఊహించుకోబాకండి. అదే పరిస్థితుల్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ పాస్టర్ అయితే ఒకవేళ అతనికి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇస్తున్నారు. కొన్ని లొసుగులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక విధంగా కొన్ని అన్యాయాలు కూడా మన రాజ్యాంగంలో కొందరు అన్యాయాలు చేశారు. సరే, అది ఇప్పుడు సమయం కాదు, వీలైనప్పుడు మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు సాధ్యమైనంత వరకు పాస్టర్స్ అయినటువంటి వారు ఇప్పటికైనా మేల్కొని ఓసీలుగా ఉన్నవారు, ఎస్సీలోని ఇంకా వారి సర్టిఫికెట్లు కొనసాగుతున్నవారు వీలైనంత వరకు మీరు బీసీసీ గుర్తింపు తెచ్చుకోండి. ఒకవేళ అక్కడ మీకు ఏదైనా సలహా కావలిస్తే మరి మన నంబర్ని మీకు తెలుసు కదండి, 7989897454 అనే నంబర్కి కాల్ చేయండి. వీలైన వరకు మీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? అయితే ఓసీలు కానీ బీసీలో నుంచి బీసీ ఏ, బి, డి, ఈ అనేటువంటి వారు మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు మారవు, కానీ క్రిస్టియన్ ఇండియన్గా ఒక గుర్తింపు ఇస్తారు. అది చాలు, మీరు బీసీసీ అయినట్టే. ఎస్సీలకు మాత్రం మార్చుకుంటే బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళు రిజర్వేషన్స్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం. అర్థమైందండి? ఎస్టీలు అయినటువంటి వారికి అయితే వారు బీసీసీలోకి రావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ పోదు, వారికి కూడా బీసీసీ గుర్తింపు ఇస్తారని మరి నాకు తెలిసినటువంటి మరి నా మిత్రులతో హైకోర్టు లాయర్గా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అరుణ్ కుమార్ గారు విజయవాడ చక్కటి సలహాలు ఇస్తారు. ఇంకా నాకు కొంతమంది మిత్రులు ఉన్నారండి, మరి సుప్రీంకోర్టులో లాయర్గా చేసేవారు కానీ, హైకోర్టులో లాయర్గా చేస్తున్నవారు కానీ, ఇలాగా కొన్ని సందర్భాల్లో వారి సలహాలు తీసుకొని కొన్ని సందర్భాల్లో మీతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే మన క్రీస్తు విజయం ఛానల్లో మరి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా కొంతమంది మరి నాతో టచ్లో ఉంటారు. మన సమస్యలు ఏదన్నా ఉన్నా న్యాయబద్ధమైనవి, మరి లా సంబంధితమైన విషయాలు కానివ్వండి, అలాగే ఏదైనా కేసులకు సంబంధించిన విషయాల్లో కానీ వారి సలహాలు తీసుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఓకేనా? కనుక ఈ విషయంలో నా చిన్న సలహా ఏంటంటే, ఇకనైనా మీరు మేలుకోండి. మరి భవిష్యత్తులో మనకి నష్టం కలగకుండా ఉండాలంటే వీలైనంత వరకు మీరు బీసీసీ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అయితే చర్చికి వెళ్ళినంత మాత్రానే, మతం మారితేనే కులం ఎందుకు మారాలి అన్నది చాలామంది ప్రశ్నిస్తున్నారు. నేను కూడా అదే ప్రశ్నిస్తాను. అయితే అది ప్రశ్నించడం వల్ల ఇప్పుడు పనులు కావు. అది కొంతకాలంగా అలాగే పెండింగ్లో పడిపోయి ఉంది. కనుక దాన్ని అట్లా పెట్టేసి మనం ఏంటంటే వీలైనంత వరకు సేవకులు, పాస్టర్స్ మాత్రం ముఖ్యంగా
మరి నిజమే కదండి. ఒక విధంగా మనం ఒక క్రైస్తవ యేసుప్రభు బిడ్డని చెప్పుకుంటూ ఇంకా క్యాస్ట్లో ఇంకేదో రిజర్వేషన్ పొందడానికో, లబ్ధి పొందడానికో, లాభాలు పొందడానికో అన్నట్లుగా మనం ఎందుకు అనిపించుకోవాలి ఇతరుల చేత? అన్యులు ఏమంటున్నారంటే ఇటు ఎస్సీలుగా ఉండి లాభాలు పొందుతూ మళ్ళా బీసీసీలకు చెందవలసినటువంటి పాస్టర్స్గా చేస్తూ ఆ లాభాలు కూడా మీరు పొందుతారా? ఎంత మోసం ఈ పాస్టర్స్ అంటూ మనల్ని విమర్శ చేస్తున్నారు. మీ సర్టిఫికెట్స్ విషయంలో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ మండలాల్లో, మీ జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వారి నుంచి సరైన స్పందన లేకపోతే మాకు తెలియచేయండి. నేను క్రిస్టియన్ రైట్స్ నుంచి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా కొంతమంది ఎంఆర్ఓ గారులతో నేను మాట్లాడాను. చాలామంది మంచిగా స్పందించి మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే 5,000 రూపాయలు గౌరవ వేతనం అనేటువంటిది కంటిన్యూ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది ఒక విధంగా శుభవార్త లాంటిది. సరే, దీనికి కొందరు ఏమంటారంటే అన్న మనం గతం నుంచి దేవుని మీద ఆధారపడి జీవించామండి, ప్రభుత్వాలు ఇస్తే మనం సేవ చేసామా, మనకి అవి అవసరమా అనేటువంటి వాళ్ళు లేకపోలేదు. అయితే అనేటువంటి వాళ్ళు ఒకరిద్దరే. చాలామంది ఫోన్ చేసి మరి సేవకులైనటువంటి వారు, అయ్యా మరి 5,000 జీతం ఎప్పుడు ఇస్తారండి, దాని గురించి ఏమైనా వార్తా విషయాలు ఉన్నాయా, ఎట్లాగండి అని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యా బాబు, ఆ వార్తా కథనం ఏదైనా రాగానే, అలాంటి విషయాలు ఏదన్నా తెలియగానే ఫస్ట్గానే మన క్రీస్తు విజన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరేం కంగారు పడబాకండి అని నేను చాలామందికి గతంలో చెప్పాను. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే చాలా ఎక్కువ మంది సేవకులైనటువంటి వారు పేదరికంలో జీవిస్తున్నారు. అది అనుభవించేవాడికి తెలుసు. ఇప్పుడు దిగిన వాడికి లోతు తెలుసు. ఒడ్డున కూర్చొని గడ్డలేయటం వేరు కదండి. కనుక వారి కుటుంబ జీవితంలో పిల్లల్ని పెంచుకోలేక, లేకపోతే సేవలో సరైనటువంటి వసతులు లేక, చందాలు సరిగా ఉండక, దేవుని సేవ అంటే జీతాలు కాదు కదండి, సహజంగా సమర్పణ చేసుకుని తినగా సేవ చేస్తున్నారు. అయితే గవర్నమెంటు తమకు తాముగా సేవా విధానాన్ని ప్రేమించి అన్ని మతాలకు సంబంధించినటువంటి మత నాయకులకు చిన్న హెల్ప్ ఇస్తున్నారు. అయితే నా అభిప్రాయం ఇది తప్పు కాదు అనేది నా అభిప్రాయం, గుర్తుంచుకోండి. ఓకే అండి. కాబట్టి అట్లా కామెంట్ చేయబాకండి. ఎక్కువ మంది పేద స్థితిలో పల్లెటూరులో ఉన్నటువంటి వారు ఎక్కువగా మరి ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే తీసుకుంటే మంచిది అనే భావంతో ఉన్నారు. అంతదాకెందుకు? ఇప్పుడు నెల వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, లేకపోతే వేరే పథకాలు ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలు అంటే ఇస్తున్నారు. ఈ కామెంట్ చేసే ఫ్యామిలీలో నుంచి ఏ హెల్ప్ పొందుకోకుండా ఉన్నారా చెప్పండి? లేదు కదా. అంతదాకా ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, కామెంట్ చేసేవారు ఏదైనా అవసరమైతే దాన్ని మనం వాడుకోకుండా ఉంటున్నామా? లేదు కదా. ఎందుకండి మనం దేవుని మీద ఆధారపడాలి, జీవించాలంటారు. మరి మీకు స్టోర్ కార్డ్స్ లేకుండా ఉన్నారా? రేషన్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్ మరి మీరు వదిలేసుకోగలిగారా? లేదు. సో ఇట్లాగా మందాక వస్తే అర్థమవుతుంది. కనుక పాస్టర్ గారిని విమర్శించేటువంటి కొందరికి నేను చెప్తున్నాను, అలా విమర్శించకండి. సేవకుల్ని గౌరవించండి, సేవకుల్ని ప్రేమించండి, సేవకులకు సహాయపడండి. మీ సంఘాల్లో మీరు చేయగలిగినంతగా సేవకులకు సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే అసలు వారి ఇతర మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. సంఘాలు యథార్థంగా, నమ్మకంగా దశభాగం చెల్లిస్తే, లేక ప్రేమపూర్వకమైన మంచి కానుకలు ఇస్తే దైవజనుడు మరి ఎప్పుడు కూడా సమృద్ధితో ఉండాలి. దైవజనుడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మందను కన్నీటితో కాయకూడదు, సంతోషంతో కాయాలి అంటూ యాకోబు తన పత్రికలో మనకు చెప్పాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. సో అయితే టోటల్గా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సరే ఈరోజు న్యూస్ పేపరు మరి మీలో కొంతమంది చూస్తుంటారు. ఈ న్యూస్ వచ్చిందండి ఈ రోజున. మరి ఈరోజు గురువారం అండి, నవంబర్ నెల 12వ తేదీ 2020. సో ఈనాడు పేపర్లో నేను ఈనాడు పేపర్ ఎక్కువ ఫాలో అవుతానండి. సో నేను ఈనాడు పేపర్లో ఈ వార్తా కథనం చూశాను. సో దీనిలో మరి ఇమాములు, మౌజానాలకు గౌరవ వేతనం పెంపు, అట్లాగే పాస్టర్స్ కూడా మరి మేము త్వరలో చెల్లిస్తాము, 5,000 కానుక గౌరవ వేతనం ఇస్తాము. మరి ఆల్రెడీ పూజారులకు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ఆ గౌరవ వేతనం అనేటువంటిది ఇస్తూ ఉన్నారండి. సో కనుక ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇస్తారు అన్నటువంటిది నోట్ చేయలేదు. అంటే డిసెంబర్కి ఇస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, డిసెంబర్ నుండి ఇస్తారని. బహుశా అట్లా కావచ్చు. లేదా క్రొత్త సంవత్సరంలో 2021లో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ప్రతి సేవకునికి హెల్ప్ అనేది వస్తుంది. బహుశా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కేంద్ర గవర్నమెంట్ కనుక బాగా ఒత్తిడి చేస్తే ఈసారి ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే ప్రతి నెల 5,000 వచ్చే అవకాశం ఉంది. నేను ముందే హెచ్చరిస్తున్నాను, గుర్తుంచుకోండి. ఎప్పటికైనా జాగ్రత్త పడండి. లేదనుకోండి మీరు ఇంకా ఓసీ సర్టిఫికేట్స్తోనే మీరు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి, బీసీల్లో ఉన్నారు, ఉపయోగం లేదు.
బీసీసీ కలిగి ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఈసారి ఇచ్చేటువంటి మంత్లీ హెల్ప్ 5,000 అనేటువంటివి ఖచ్చితంగా వారికే వర్తిస్తాయి నాకు తెలిసినంతలో. ఎందుకంటే మరి చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి పేదలకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకు చాలా హెల్ప్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే కొందరు మోకాలు అడ్డు పెడుతున్నారండి, కోర్టులకు వెళ్తున్నారు, వాటి స్టే తెస్తున్నారు, ఆపేస్తున్నారు. ఆ మధ్య ఆంగ్ల మాధ్యమం అనేటువంటిది మరి సర్కారు బడుల్లో కూడా ప్రవేశపెట్టాలని ఒక మంచి మహోన్నతమైనటువంటి విధానాన్ని మరి మన గవర్నమెంట్ ప్రతిపాదిస్తే దానికి కూడా కోర్టుకు వెళ్ళడం, దాన్ని ఆపేసేయడం, చాలా గందరగోళాలు చేయటం, లేదు ఉంచాల్సిందే అంటూ ఆ కోర్టుల్లో కొన్ని విషయాలు మరి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా విచారకరం. అట్లాగే పేదలకు భూములు పంచిపెట్టాలి, ఇళ్ల స్థలాలంటే దానికి కూడా కొందరు కోర్టుకు వెళ్ళారు, దానికి కూడా కొన్ని గందరగోళాలు సృష్టించారు. సో కనుక ఈ విషయాల్లో నాకు తెలిసినంతలో మన గవర్నమెంట్ పేదలకు, అది ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ మతమైనా సరే, సహాయం చేసేటువంటి గవర్నమెంట్గా ఉంది. కాబట్టి మన క్రైస్తవ పాస్టర్స్కి నేనేం చెప్తున్నానంటే ఈ సమయంలో త్వరలోనే నాకు తెలిసినంతలో డిసెంబర్ నుంచి అనుకుంటున్నాను, లేదా ఖచ్చితంగా 2021లో ఖచ్చితంగా ఆ ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం అనేటువంటిది మరి ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ రోజున వచ్చినటువంటి ఒక వార్తా కథనం అది. కనుక వీలైనంతవరకు మీరు మరి హిందూ ఇండియన్ అనే చోట క్రిస్టియన్ ఇండియన్ అని మార్పించుకోండి. అలా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆ యొక్క మాన్యువల్గా దాన్ని సెట్ చేసి ఇచ్చేస్తారు. అర్థమైందండి? పెద్ద ఇబ్బంది లేదు. కొంతమందికి తెలియక బీసీసీలుగా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అట్లా ఇచ్చే రూల్ లేదండి అని వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. అది వాస్తవమే. సో కాబట్టి అలర్ట్గా ఉండండి, ప్రార్థన చేసుకోండి. సరే, ఇది ఒక మంచి విషయం కనుక మరి దీన్ని ఇలా దాచిపెట్టడం మంచిది కాదు కనుక మీకు తెలియజేస్తున్నాను. అయితే 5,000 తీసుకున్నటువంటి వారి మీద యాక్షన్స్ తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అన్న ఉద్దేశం కేవలం కేంద్ర గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన. అయితే దాని విషయంలో ఇంతవరకు మరి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ స్పందించలేదు. నాకు తెలిసి అలాంటి చర్యలు ఏమి తీసుకోదు నాకు తెలిసినంతలో. ఎందుకంటే అది అన్యాయం కాబట్టి. అది ఒక మతానికి సంబంధించిన ఒత్తిడి ద్వారా వచ్చినటువంటి మరి ఒక ప్రతిపాదన కనుక. సో కనుక మనం చక్కగా మెలకువగా ఉందాము, విశ్వాసంగా ఉందాము, మరి మంచిగా ప్రార్థన చేద్దాము, దేవుని వైపు చూద్దాము, దేవుణ్ణి ప్రేమిద్దాము, ముఖ్యంగా దేవుని మీద ఆధారపడే జీవిద్దాం. ఇప్పుడు ఏదో హెల్ప్ ఇచ్చేస్తున్నారండి, ఇంక వీళ్ళే మనకు దేవుళ్ళండి అని నేను చెప్పట్లా. మన దేవుడు మన దేవుడే, మనుషులు మనుషులే. ఒక విధంగా ఈ సహాయం కూడా దేవుని ద్వారా మనకు అందుతుంది అని భావిద్దాం. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన, పోనీ కేంద్ర గవర్నమెంటే మనకిచ్చిన, ఒక్కోసారి ఏమనుకుంటామండి, కానుక ఎవరు తీసుకొచ్చిస్తారు దేవుని కొరకు, దేవుడు ఇచ్చాడని భావిస్తున్నాం అంతే. ఇది కూడా తప్పే ఉందండి. కనుక దీనిలో ఎవరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అర్హులైనటువంటి వారు దీన్ని తీసుకోండి, మిస్యూజ్ చేయబాకండి. అయితే కొంతమంది దురుద్దేశంతో అటు ఎస్సీలుగా ఉండి ఏదో జాబులు సంపాదించేసేయాలి, మళ్ళీ బీసీలో ఉంటే ఉద్యోగాలు రావనే భయంతో కొంతమంది పాస్టర్లుగా పనిచేస్తూ కూడా పిల్లల్ని ఎస్సీలుగానే చదివించే దురుద్దేశంతో ఉంటున్నారు. వీటిని నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తున్నానండి. ఏం చెప్తున్నానంటే, ఎక్కడ దాకా ఎందుకండి, నా కుటుంబం గురించి చెప్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. కాన్వెంట్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, సరే మీరు బీసీసీ అయితే అయ్యారు పాస్టర్ గారు కాబట్టి మీ పిల్లలకి ఎస్సీగా నేను నోట్ చేస్తానని మేరీ మేడం అని ఒక ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను అన్నాను, లేదండి, అసలు అట్లా వద్దు, మా పిల్లలు ఖచ్చితంగా బీసీలుగానే చదువుకోవాలి. ఎందుకంటే నేను పాస్టర్ గారిని, నేను క్రైస్తవుడిని. అట్లయితే ఉద్యోగాలు రావండి, చాలా కష్టం అవుతుందండి అన్నారు. రాకపోయినా పర్వాలేదు, మా ప్రభు ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలా. అర్థమైందండి? ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు, మేము మా దేవునికి తప్ప మరి దేనికి దండం అనేది పెట్టము, మాకు ఇష్టం లేదు అన్నారు. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. అదర్వైజ్ ఒకవేళ లేకపోయినా పర్వాలా, మేము చచ్చిపోతాం కానీ మాకు అవసరం లేదన్నారు. అట్లాగే మా పిల్లల విషయంలో కూడా మేము అదే చెప్పాం, మాకు బీసీసీగానే పెట్టండి అని చెప్పాం. ఇప్పుడు దేవుని కృపను బట్టి వాళ్ళు 2 పిల్లలు కూడా మరి చక్కగా మంచిగా చదువుకొని, ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, మరొకరు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా మా పిల్లలిద్దరు కూడా మరి రీసెంట్గా పాపకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. చూసారా?
కనుక మన పిల్లల్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు మన పిల్లల్ని విడిచిపెట్టాడు. మీరు నమ్మకంగా, విశ్వాసంగా మీరు దేవుని సేవ చేయండి. ఖచ్చితంగా మీకు అనుకూలత ఉంటే ఖచ్చితంగా బీసీసీలుగానే పిల్లల్ని జాయిన్ చేయండి. అట్లాగే చదివించండి. దేవుడు తప్పకుండా గొప్పవారుగా చేస్తాడు మీ పిల్లల్ని. నేను ఈ మాటలు సేవకులను ఉద్దేశించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఇలాగే చేయాలి. నాట్ ఓన్లీ దట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ రిమెంబర్ దిస్ పాయింట్. ఖచ్చితంగా మనం ఎస్సీలుగా ఉందాము, పిల్లల్ని ఏదో అట్లా చదివించుకుందాం, మనం అక్కడేదో ఒక లబ్ధి పొందుదాము అనే దురుద్దేశం మనకు వద్దు. సరే, అవకాశం లేకపోతే అది వేరే విషయం. అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ చిన్నపిల్లల్ని బీసీసీలుగానే జాయిన్ చేయండి, ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే అండి. సరే, టోటల్గా మరి ఇమాములకు కూడా వీళ్ళు ఏదో ఇంకా పెంచారండి. 5,000 3,000 ఇస్తున్నారు. వాటిని ఏదో ఇంక్రీజ్ చేసినట్టుగా ఉన్నారు. ఆల్రెడీ పూజారులకు ఇస్తారు. మన క్రైస్తవ పాస్టర్స్కి కూడా మరి త్వరలో మేము చెల్లించబోతున్నామంటూ ఒక న్యూస్ అనేది వచ్చింది. చాలా సంతోషం. మరి ప్రార్థన చేయండి. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం తీసుకుందాం, తప్పేం కాదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.